నమస్తే, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? జీవనశైలి సంతానోత్పత్తిని ప్రభావితం చేయగలదా? సంతానోత్పత్తికి ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు జీవా ఫెర్టిలిటీ సెంటర్ సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువచ్చలావర్ధన్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీలో ఎవరైనా సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉంటే వెంటనే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా కామన్గా మారిపోయింది. చాలామంది సంతానలేమి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అసలు సంతానలేమి సమస్య రావడానికి కారణాలు ఏంటి? కారణాలు చాలా ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్టిలిటీ అనేది ఫీమేల్ కారణాల వల్ల ఉండొచ్చు, మేల్ కారణాల వల్ల ఉండొచ్చు, తెలియని కారణాల వల్ల ఉండొచ్చు. సో 40% ఫీమేల్, 40% మేల్ అండ్ రెస్ట్ 20% ఆర్ బికాస్ ఆఫ్ అన్నోన్ రీజన్స్. సో ఇందులో మళ్ళీ డివైడ్ అవుతాయి అన్నమాట. ఫీమేల్ కారణాలు ఉండొచ్చు, మేల్ కారణాలు ఉండొచ్చు, ఇద్దరి కారణాలు ఉండొచ్చు, లేదా ఏం తెలియని కారణాలు ఉండొచ్చు. సో దాని గురించి పరీక్షించి ఫీమేల్ నుంచా మేల్ నుంచా ఇద్దరి నుంచా ఉందా అనేది తెలుసుకున్న తర్వాతనే ట్రీట్మెంట్ మొదలవుతుంది. కానీ ఇవి కాకుండా కూడా చాలా కారణాలు ఉంటాయి. వీటికైతే మేము డైరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేము మీకు, విచ్ ఇస్ లైఫ్ స్టైల్. సో లైఫ్ స్టైల్ అనేది ఎలాంటి ఇష్యూ అంటే, దీనికి మీరు వచ్చి ఫలానా మందులు ఇవ్వండి, ఫలానా గంటలు కన్సల్టేషన్ ఇవ్వండి, దీనివల్ల ఉపయోగం ఉంటుందని మేము చెప్పలేము. ఇవన్నీ మనము చేసుకోవాల్సినవి. మనం చేసుకుంటే మనం బాగుపడతాము. నాట్ జస్ట్ హెల్త్ బట్ జనరల్ ఫెర్టిలిటీ కూడా బాగుపడుతుంది అనమాట. ఓకే, అలాగే సంతానలేమి సమస్యని ఏ విధంగా నిర్ధారిస్తారంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాల్సి వస్తుంది? సో 1 year వరకు ట్రై చేసిన తర్వాత కూడా ఒక 35 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు 1 year నుంచి ట్రై చేసి ఫలితం రాకపోతే వాళ్ళు డాక్టర్ దగ్గరకు తప్పకుండా రావాలండి. 35 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు 6 months వరకు ట్రై చేసి వచ్చేయాలి. లేదంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు మరీ 6 months 3 months ట్రై చేయకుండా 40 ఉన్నారు అనుకోండి, వాళ్ళు తొందరగా వచ్చేయడం మంచిది. ఎండోమెట్రియోసిస్, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయనుకోండి, ఇవి ఇండికేషన్స్. లేదా పీరియడ్స్ టైంకి రావట్లేదు అనుకోండి, అదొక ఇండికేషన్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. లేదా వాళ్ళకి మిస్క్యారేజెస్ అవుతున్నాయి అనుకోండి, ప్రెగ్నెన్సీ వచ్చి వెళ్ళిపోతుంది అనుకోండి, అలాంటప్పుడు వెయిట్ చేయడంలో లాభం లేదు. తొందరగా వెళ్ళి డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు మెడికేషన్స్ ఇచ్చి ఆ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాక వాళ్ళు సొంతంగా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఉన్న ప్రాబ్లమ్ని డాక్టర్ ద్వారా సాల్వ్ చేసుకుంటే వీళ్ళకి ఫర్టిలిటీ తొందరగా వస్తుంది. అలాగే మేల్లో ఏంటంటే వాళ్ళకి ఇజాక్యులేటరీ ప్రాబ్లమ్స్ ఉండడం, లేదా రెట్రోగ్రేడ్ అంటే స్పర్మ్స్ వీర్యకణాలన్నీ బయటికి రాకుండా యూరినరీ బ్లాడర్లోకి వెళ్తాయి అనమాట. రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఉండడం, ఇవన్నీ సూచనలు అనమాట. అప్పుడు డాక్టర్ దగ్గరికి తొందరగా వెళ్ళాలన్నమాట. లేక వాళ్ళ వైఫ్ని తీసుకెళ్ళిన తర్వాత టెస్ట్లు చేయించిన తర్వాత డాక్టర్ మేల్ని కూడా పరీక్షిస్తారనమాట. ఇద్దరిని చేయాలి. అప్పుడు సీమెన్ అనాలిసిస్లో వాళ్ళకి అబ్నార్మల్ వచ్చిందనుకోండి, ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది. అలా డిలే చేసి ట్రై చేస్తామనుకుని సంవత్సరాలు వదిలేస్తే ప్రాబ్లం. కొన్ని నెలలు హార్మోనల్ ట్రీట్మెంట్ మేల్స్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ అలాగని చాలా రోజులు వదిలేస్తే, చాలా ఏళ్ళు వదిలేస్తే వాళ్ళ కౌంట్ కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, అలాగే మీరు ఇదివరకు చెప్పారు జీవనశైలి కూడా చాలా ప్రభావం చూపిస్తుందని. లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటే మనకి ఇన్ఫెర్టిలిటీ సమస్య రాకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి? సో లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం, మనం మాట్లాడుకున్నట్టు. కాకపోతే ఈ రోజు నుంచి ఎక్సర్సైజ్, ఈ రోజు నుంచి తాగుడు, స్మోకింగ్ అన్నీ మానేస్తాను అంటే రేపటి నుంచి బాగైపోవు. ఇట్స్ అ హ్యాబిట్ ఓవర్ మంత్స్ అండ్ ఇయర్స్ దట్ యూ హ్యావ్ టు మేక్. సో ఇది యంగ్స్టర్స్కి చెప్పే సూచన ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత అని కాదు, ముందు నుంచి ఎక్సర్సైజ్ చేయడం, ముందు నుంచే మంచి లైఫ్ స్టైల్ ఉంటే వాళ్ళకి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ అండ్ ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? ఫస్ట్ ఇస్ వెయిట్ ఎక్కువ ఉండి, బిఎంఐ ఎక్కువ ఉందనుకోండి, వెయిట్కి తగ్గట్టుగా హైట్కి తగ్గట్టుగా వెయిట్ అలాగా లేదనుకోండి, అప్పుడు విమెన్లో ఓవ్యులేటరీ అంటే ఎగ్ విడుదల అవ్వడానికి ప్రాబ్లమ్స్ అవుతాయి అన్నమాట. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. తక్కువ ఉంటే ఏంటి, ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ అనేదే చాలా చాలా ఇంపార్టెంట్, కానీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎంత ఉండాలో అంత ఉండాలి. అక్కడ నుంచే హార్మోన్స్ అవన్నీ వస్తాయి అన్నమాట. సో అది కరెక్ట్ బిఎంఐలో ఉంటే
రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, ఎగ్ విడుదల అవ్వడం ప్రాబ్లం అవ్వదు. సో ఇవి ముందే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చిన్నప్పుడు పిల్లలు బొత్తిగుంటే బాగుంది అనేసి మాట్లాడతాం, కానీ యాజ్ ది బికమ్ టీనేజర్స్ అది ఎంకరేజ్ చేయకూడదు. ఎక్కువ తింటుంటే కొంచెం తగ్గించాలి, వెయిట్ ఎక్సర్సైజ్లో వేయాలి. ఏముంది, బాస్కెట్బాల్, ఫుట్బాల్ అదంతా. సో యూ హ్యావ్ టు మెయింటైన్ వెయిట్. అది కాకుండా, వెయిట్ కాకుండా మేజర్ ఇష్యూ ఈజ్ స్మోకింగ్. నా ఆడోళ్ళలో మనం విల్ టాక్ అబౌట్ ద ఫీమేల్స్ ఫస్ట్. ఆడోళ్ళలో స్మోకింగ్ వల్ల సర్విక్స్లో కూడా ప్రాబ్లం వస్తుంది, ట్యూబ్స్లో కూడా ప్రాబ్లం వచ్చి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కాకుండా బేసిక్ ఫాల్ట్ విత్ స్మోకింగ్, బిగ్గెస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ దట్ అండాశయాల్లో క్వాంటిటీ తగ్గిపోతుందండి. దే ఆర్ జస్ట్ డిప్లీటెడ్ అనమాట. ఎందుకంటే మనము ఆడవాళ్ళు పుట్టినప్పుడు లిమిటెడ్ నెంబర్తో పుడతాం అనమాట, కొన్ని లక్షలు, బట్ లిమిటెడ్. అండ్ ఎవ్రీ నెల అవి పోతూ ఉంటాయి అనమాట, డిప్లీట్ అవుతూ ఉంటాయి. ఈ స్మోకింగ్తో ఏంటంటే ర్యాపిడ్ డిప్లీషన్ ఉంటుంది. ఇఫ్ ద పర్సంటేజ్ ఇస్ 5% సంథింగ్ ఇన్ అ మంత్, అది స్మోకింగ్తో ఒక 20%, 30%కి పెరుగుతుంది అనమాట. సో డిప్లీషన్ అనేది తొందరగా అవుతుంది. అది కాకుండా చాలా మంచి స్టడీస్ చేశారండి, వేర్ దే సా దట్ స్మోకింగ్ వల్ల క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు వెస్ట్రన్ కంట్రీస్లో వగేరా చూసే ఉంటారు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్మోకింగ్, లేదా ముందు చిన్నపిల్లలు ఉన్నప్పుడే, వాళ్ళు టీనేజర్స్ ఉన్నప్పుడే స్మోకింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి అబ్నార్మల్ చిల్డ్రన్ పర్సంటేజ్ ఇస్ మోర్. సో అది మన సొసైటీలో కూడా ఉంది. ఇఫ్ యూ స్మోక్ టూ మచ్, ద క్రోమోజోమల్ నార్మాలిటీ ఆఫ్ ద ఎగ్ ఇస్ గాన్. సో మనకు పుట్టబోయే పిల్లలు, మీరు యంగ్ ఉండొచ్చు, మీకు పుట్టబోయే పిల్లల్లో డిఫెక్ట్స్, జెనెటిక్ డిఫెక్ట్స్ కూడా రావచ్చు అనమాట. సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా డయట్, ఎక్సర్సైజ్ కాకుండా స్ట్రెస్ ఆల్సో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు, లేదా పిల్లలు కావట్లేదని స్ట్రెస్ ఉండొచ్చు. ఇప్పుడు కోవిడ్ స్ట్రెస్ వచ్చింది. సో ఈ స్ట్రెస్ అన్నీ ఏంటంటే నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయి. ఏవైతే హార్మోన్స్ మనకు రిలీజ్ అవుతాయో ఇన్ ద బాడీ ఫర్ ప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ పీరియడ్స్ రావడం ఏంటి, ఎగ్ విడుదల అవ్వడం ఏంటి, ప్రెగ్నెన్సీ రావడానికి ఏంటి, అన్నీ కన్ఫ్యూజన్లో ఉంటాయి. సో అవి సరిగా కానప్పుడు ఈ ఓవ్యులేటరీ డిసార్డర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ వల్ల కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే డాక్టర్, ఫస్ట్ కాల్ రెడీగా ఉంది, భద్రాచలం నుంచి మాట్లాడదాం. గాయత్రి గారు మేడం మాట్లాడండి డాక్టర్ గారితో, సమస్య ఏంటో చెప్పండి. అలాగేనండి. హలో చెప్పండి మేడం, నాకు మ్యారేజ్ అయ్యి 6 years అవుతుందండి. సరే అండి. అయితే పీసీఓడి ఉందండి. హాస్పిటల్కి వెళ్తే పీసీఓడి ప్రాబ్లం ఉందని చెప్పారండి. ఓకే అండి. మీ ఏజ్ ఎంత అండి, మీ వయసు ఎంత? ఇప్పుడు నాకు 24 మేడం. మీ వెయిట్ ఎంత? ఏంటి మేడం? మీ బరువు ఎంత? నాది మేడం ఇప్పుడు 68 మేడం. 68. సో మీ రిపోర్ట్స్ వగేరా అయితే ఇప్పుడు చూడలేం, కాబట్టి నేను ఒక చిన్న లైఫ్ స్టైల్ చిట్కా ఇస్తానండి మీకు. మీ వయసు తక్కువ ఉంది కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ పీసీఓడిలో వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల పీసీఓడి ఇవన్నీ చాలా కామన్. దే ఆర్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఈచ్ అదర్. సో మీరు ఒక 5% అంటే 5 కిలో మీ బాడీ వెయిట్కి 5% లేదా ఒక 5 కిలో బాడీ వెయిట్ లాస్ చేసినా మీ అండాలు విడుదల అవ్వడము, మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడము, మీకు ఈ ఓవ్యులేటరీ డిసార్డర్స్ కాకపోవడం అనేవి చాలా ఈజీగా కనిపిస్తాయి అన్నమాట. నేను 5 కిలో వెయిట్ లాస్తో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుందని అనట్లేదు, బట్ మీ మెటబాలిజం అనేది యాక్టివ్ అవుతుంది. సో మీరు ఈ వెయిట్ లాస్ చేయడం చాలా ముఖ్యం. బట్ పీసీఓడి పేషెంట్స్కి ఏంటంటే వెయిట్ లాస్ కష్టం కూడా ఉంటుందండి. బట్ కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువ చేసి, ఎక్సర్సైజ్, కార్డియో కొంచెం ఎక్కువ చేస్తే వీళ్ళకి వెయిట్ లాస్ తప్పకుండా అవుతుంది. సో వీళ్ళు డైటీషియన్ హెల్ప్ తీసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్లో ఎన్నో సలహాలు ఉన్నాయి పీసీఓడి పేషెంట్స్కి ఏం డయట్ తీసుకోవాలో, అవన్నీ చేసి ఒక 5% వెయిట్ లాస్ చేస్తే పీసీఓడి పేషెంట్కి ప్రెగ్నెన్సీ అనేది రావచ్చు, ప్లస్ హార్మోనల్ ఎఫిషియన్సీ ఆల్సో ఇంప్రూవ్స్ ఇన్ ద బాడీ. ఓకే డాక్టర్, అలాగే ఎటువంటి ఆరోగ్యకరమైన ఆహారం సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది? చాలా విటమిన్స్, చాలా మినరల్స్ ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ మల్టీవైటమిన్స్, అంటే ఏబిసి అన్నీ ఉంటాయి. సో ఇవి ఏంటంటే బేసిక్లీ దే ఎన్హాన్స్ ద ఎఫికసీ ఆఫ్ ద ఎగ్ అండ్ ద స్పర్మ్. సో స్పర్మ్లో ఏంటంటే మేము విటమిన్ సి, జింక్ ఇవన్నీ ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే కౌంట్ అయితే టెస్టిస్ నుంచే వస్తుందండి, బట్ మొటిలిటీ అనేది, అంటే కదలిక అనేది, మార్ఫాలజీ అనేది, ఇవన్నీ ఏంటంటే ఈ మల్టీవైట్స్, జింక్ ఇవన్నీ వేసుకుంటే, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇంకోటి మాకు ప్రాబ్లం ఏంటంటే స్పర్మ్తో ఏజ్ ఎక్కువ కొద్దీ
వెయిట్ ఎక్కువ కొద్ది డయాబెటీస్ ఉందనుకోండి, లేదా టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఎక్కువ ఉందండి, అంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటారనుకోండి, ఏదైనా ల్యాప్టాప్ దగ్గర కూర్చుంటారు, లేదా షాప్ కీపర్ అనుకోండి, ఇలాంటి జాబ్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా హీట్ జనరేట్ అవుతుంది వాళ్ళకి టెస్టిస్లో. సో ఆ స్పర్మ్స్ చాలా డ్యామేజ్డ్గా ఉంటాయి. మేము వాటిని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాము, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం. ఈ హీట్ వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ అనమాట. సో ఈ మల్టీవైట్స్ అవన్నీ తీసుకుంటే ఏంటంటే దీంతో ఆ డ్యామేజ్ అనేది తగ్గుతుంది, స్పర్మ్స్లో కొంచెం బలం పెరుగుతుంది అనమాట. సో మేము ముఖ్యంగా వచ్చినప్పుడు డెఫినెట్లీ విటమిన్ సి, మల్టీవైట్స్ ఇస్తాము, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఇస్తాం. సో ఈ పరీక్ష అయితే ఏదైతే ఉందో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అది చేయిస్తాం అనమాట వాళ్ళ హిస్టరీ తీసుకుని. అండ్ నిజంగా అది ఉన్నప్పుడు వి పుట్ దెమ్ ఆన్ మెడికేషన్. ఆడవాళ్ళు కూడా ఈ మెడికేషన్స్ చాలా యూస్ఫుల్ ఉంటాయండి, బికాజ్ ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్ క్వాలిటీయే కాకుండా వాళ్ళ పీరియడ్స్ రెగ్యులరైజేషన్కి, లేదా వాళ్ళ ఎండోమెట్రియం బలానికి, వీటన్నిటికీ మల్టీవైటమిన్స్, ఈ హెల్దీ విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవ్వడంతో ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇంక్రీజెస్. నాట్ ఓన్లీ దిస్, ఈ న్యాచురల్ ఫుడ్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, న్యాచురల్ ఫుడ్స్లో విటమిన్స్ అండ్ మినరల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ ఫుడ్ కూడా తింటే వీళ్ళకి గుడ్ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుందన్నమాట. నాట్ జస్ట్ ప్రెగ్నెన్సీ, గుడ్ హెల్త్ ఆల్సో. అలాగే డాక్టర్, అంటే జనరల్గా మనకి మీరు చెప్పినట్టు అంటే ఎగ్ కౌంట్ తగ్గడం వల్ల సంతానోత్పత్తి అవ్వకపోవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ చెప్పారు. సో అలా కౌంట్ తగ్గడం వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే ఎగ్ కౌంట్ అనేది మనకి తగ్గుతుందనేది నంబర్స్లో తెలియదు. సో ముఖ్యంగా మేము FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, AMH, యాంటీములేరియన్ హార్మోన్ అనేది చేస్తాం. దాని వాల్యూస్ బట్టి మనకు తెలుస్తాయి అన్నమాట వీళ్ళకి ఓవేరియన్ రిజర్వ్, అంటే అండాశయాల్లో అండాలు తగ్గుతున్నాయని. సో మనకి 1, 2, 3, 4 అని మనం లెక్క పెట్టలేము, బట్ బేస్డ్ ఆన్ దీస్ హార్మోనల్ వాల్యూస్ డాక్టర్ గైనకాలజిస్ట్ చెప్తారనమాట మీకు కొంచెం అండాశయాల్లో నంబర్స్ తగ్గుతున్నాయని. అండ్ పీరియడ్కి 2వ రోజు వాళ్ళు స్కాన్కి వచ్చినప్పుడు యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్, అంటే ఆ రోజు కొన్ని ఫాలికల్స్ కనిపిస్తాయి, ఫాలికల్స్లో అండాలు ఉంటాయి అనమాట. అండాశయాల్లో ఫాలికల్స్లో అండాలు. సో అవి కనిపిస్తాయి అన్నమాట కొన్ని ఆ నెలకి పెరిగేవి. సో అవి చూసి కూడా డాక్టర్ గైనకాలజిస్ట్ చెప్తారు దట్ మీకు తగ్గుతుంది, మీ రిజర్వ్ తగ్గుతుందని. ఈ రిజర్వ్ ఎందుకు తగ్గుతుంది? అగైన్ ఇట్ కుడ్ బి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. 23, 24 year old కూడా చూస్తున్నామండి. ఇట్స్ కాల్డ్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. అంటే ఆ అండాశయాల్లో పవర్ ప్రీమెచ్యూర్గా తగ్గిపోతుంది. కొందరికి ఏజ్ కొద్దీ ఉంటుంది, కొందరికి ఎండోమెట్రియోసిస్ వల్ల ఉంటుంది, చాలా కారణాల వల్ల ఉండొచ్చు, బట్ ప్రీమెచ్యూర్గా కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు, ఇప్పుడు సపోజ్ అండాశయాల్లో నంబర్స్ తక్కువ అవుతున్నాయి అండ్ ఏజ్ 23 ఉందనుకోండి, అయినా కానీ మేము టాబ్లెట్స్ ఇచ్చి వాళ్ళకి ట్రై చేసుకోమని చెప్పొచ్చు. సో డిపెండింగ్ ఆన్ ది ఏజ్ ద ట్రీట్మెంట్ ఆల్సో వేరీస్. అస్సలు బొత్తిగా చాలా ర్యాపిడ్గా తగ్గుతున్నట్టుగా తెలుస్తుంది అనుకోండి, ఏజ్ ఉంది కానీ ఈ నెల ఒక 5-6 కనిపించే, నెక్స్ట్ మంత్ 2 కనిపించే, నెక్స్ట్ మంత్ 1 కనిపించింది అనుకోండి, దాట్ నంబర్ మీన్స్ ఇట్ ఈస్ డిక్లైనింగ్. సో యాక్షన్ తొందర తీసుకోవాలి. అలాంటప్పుడు IUI అనేది ఉంటుందండి, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. వైఫ్కి ఏమో ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఇచ్చి అండాలు పెంచి హస్బెండ్ వీర్యకణాలని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. బట్ ఇది కూడా ఎక్కువసార్లు ట్రై చేయడానికి లేదు, బికాజ్ ఆవిడకి ఓవేరియన్ రిజర్వ్ అనేది పడిపోతుంది. కాబట్టి వీళ్ళకి IVFకి వెళ్ళిపోతే ఉన్న ఎగ్స్ అన్న పెంచి బయటికి తీసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియోస్ తయారు చేసి గర్భసంచిలోకి వేస్తే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఏజ్ తక్కువ ఉంది, ఎండోమెట్రియం బాగుంటుంది, ఓవరీస్లో అండాశయాల్లో అండాలు తగ్గిపోతాయి ఉంటాయి అన్నమాట. సో ఏజ్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. అలాగే 38 year old వచ్చిందనుకోండి, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్, అంటే అండాలు తగ్గిపోతున్నాయి మీరు అడిగినట్టు తగ్గిపోతే మేము అలా 2 cycles ఆఫ్ IUI, ఇంకో 6 months మెడికేషన్స్ ఇచ్చి చేయలేం. అలాంటి వాళ్ళకి IVFకి వెళ్ళిపోతే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, సరూర్ నగర్ నుంచి కాల్ రెడీగా ఉంది, మాట్లాడదాం. నిర్మలా గారు. హలో మేడం, చెప్పండి. చెప్పండి, సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నాకు సంతానం లేదండి. చెప్పండి నిర్మల గారు. సంతానం లేదండి. ఓకే అండి, మీ వయసు ఎంత? నా వయసు ఇప్పుడు 37 అండి. ఎన్నేళ్ళు అయిందండి మీ పెళ్ళికి? 20 years అయిపోయిందండి. ఏమేమి ట్రీట్మెంట్ చేయించుకున్నారు? IVI చేయించాను, IVF చేయించాను. IUI చేయించారు, IVF కూడా చేయించారండి? IVF లో ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ బేబీ బెడ్ క్లాట్ అయిపోతుంది.
ట్విన్స్ వస్తున్నారు. రైట్. ఎన్ని ఐవీఎఫ్స్ చేయించారండి? 4 times చేయించానండి. 4 times చేయించారు. ఓకే ఓకే. ఒకేసారి ప్రెగ్నెన్సీ వచ్చిందా? లేదు, అన్నిసార్లు వస్తుంది. Hmm. హార్ట్ బీట్ ఆగిపోయింది ఒకసారి ఏమో ఒక బేబీ బ్లడ్ క్లాట్ అయ్యి అబార్షన్ అయింది. ఎప్పుడు వచ్చిందండి లాస్ట్ ప్రెగ్నెన్సీ? ఎప్పుడు వచ్చింది? మీ వయసు ఎంత అప్పుడు? అప్పుడు 35 ఉంటదేమో. 35-36 ఉంటుంది. ఓకే. మీకు ఆల్రెడీ 4 times అయింది కనుక అండి, మీకు క్యారియోటైపింగ్ చేశారండి? బ్లడ్లో జెనెటిక్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది ఏదైనా చెక్ చేశారా మీకు మీ ఆయనకి? తెలియదండి అవన్నీ, నాకైతే అన్ని టెస్ట్లు అయిపోయినాయి. రైట్. ఇలాంటప్పుడు ఏంటంటే వెన్ ఐవీఎఫ్ డస్ నాట్ వర్క్ అండ్ రికరెంట్ ప్రెగ్నెన్సీస్ వచ్చి పోతున్నాయి అంటే, రికరెంట్ మిస్క్యారేజెస్, ఏజ్ కూడా ఎక్కువ ఉన్నప్పుడు దెర్ కుడ్ బి అ ప్రాబ్లమ్ విత్ ద ఎగ్స్ అనమాట. ప్రాబ్లం అంటే క్రోమోజోమల్ ఇష్యూస్ ఉంటాయి అనమాట. సో వీళ్ళకి ఏంటంటే మేము క్యారియోటైపింగ్ అంటే వీళ్ళకి అసలు జీన్స్లోనే ఏదన్నా ఇష్యూ ఉందా, ప్రాబ్లం ఉందా, ఇస్ దేర్ అ డిఫెక్ట్, మ్యూటేషన్ అనేది కనుక్కుంటాం అనమాట. వీళ్ళకి వైఫ్కే కాదు హస్బెండ్కి కూడా చేయాలి. కొన్నిసార్లు చుట్టరికం ఉంటుందన్నమాట. వాళ్ళిద్దరు కాంబినేషన్లో పుట్టబోయే పిల్లలకి దెర్ ఇస్ అ మోర్ ఛాన్స్ ఆఫ్ అబ్నార్మాలిటీ. సో ముందు ఇవన్నీ కనుక్కోవాలి. దీస్ ఆర్ సూచనలు. ఆల్రెడీ 4 అయినాయి. ఆల్ 4లో ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ నిలవట్లేదు. కాబట్టి ఈవిడికి ఏంటంటే బేసిక్లీ ముందు ఈ క్యారియోటైపింగ్ చేయించి తర్వాత ముందు రిపోర్ట్ చూడాలండి. ఎలాంటి ఎగ్స్ వచ్చాయి, ఎన్ని క్వాలిటీ, ఏంటి ఎంబ్రియో, అవన్నీ బ్లడ్ గ్రూప్ అంతా చూసిన తర్వాత, బ్లడ్ రిపోర్ట్ అంతా చూసిన తర్వాత క్యారియోటైపింగ్ వీ హ్యావ్ టు డిసైడ్ ఇఫ్ సంథింగ్ కాల్డ్ as PGS వర్క్స్ ఫర్ దెమ్. PGT అండి, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. దీంట్లో ఏంటంటే వీళ్ళకి ఎంబ్రియోస్ ఏవైతే తయారయ్యాయో ఐవీఎఫ్ ద్వారా, అందులో నుంచి ఒక్కొక్క ఎంబ్రియో నుంచి కొన్ని సెల్స్ తీసి ఎగ్జామినేషన్కి పంపుతాం. దాంట్లో ఏదైనా డిఫెక్ట్ ఉందా, బికాస్ ఈవిడికి ఏజ్ కొంచెం ఎక్కువ ఉంది. ఇప్పుడు మాట్లాడిన ఒక 10 secondsలో తెలిసింది ఏంటంటే ఏజ్ అప్పుడు ఎక్కువ ఉంది, 35 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు. ఏజ్ వల్ల ఎగ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. వాళ్ళ ఆయన వయసు ఎంతో మనం అడగలేదు. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎంబ్రియోలో అన్యూప్లాయిడీ అంటే క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఉండొచ్చు. కాబట్టి కొన్ని సెల్స్ తీసి ఎగ్జామినేషన్కి పంపించి రిపోర్ట్ వచ్చిన తర్వాత డిసైడ్ చేస్తాం. ఓకే, ఏవైతే ఎంబ్రియోస్ నార్మల్ ఉన్నాయో ఉట్టి అవి తీసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుందన్నమాట. ఏజ్ బట్టి నంబర్ కూడా డిసైడ్ చేయొచ్చు. 36, 37 ఇప్పుడు ఉంది కాబట్టి అండి ఆవిడ ఒక 2 or 3 నార్మల్వి వేస్తే ఆవిడకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ విల్ బి మోర్ అనమాట. ఓకే ఓకే డాక్టర్, షామీర్పేట నుంచి కాల్ రెడీగా మాట్లాడదాం. సరళ గారు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సమస్య ఏంటో. మా చెల్లెలికి పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది మేడం. సంతానం లేదు. చాలా హాస్పిటల్లో ప్రైవేట్ లో చూపెట్టుకున్నారు. సంతానం అయితే లేదు. మస్తు బాధపడుతుండ్రు మేడం. మీ సలహా కావాలి, మీ దగ్గరికి రావాలని మేము అనుకుంటున్నాము. ఆవిడ వయసు ఎంత మేడం? 38 ఉంది మేడం. 38 కాబట్టి మీరు చాలా చోట్ల చూపించారు కాబట్టి ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి మనం ఎగ్జామిన్ చేయడానికి అన్ని రిపోర్ట్స్. నా సలహా ఏంటంటే మీరు మా ఏదైనా సెంటర్కి రావచ్చు. అక్కడ ఏంటంటే మీ థరో ఎగ్జామినేషన్ చేయాలి, అన్ని రిపోర్ట్స్ చూడాలి, ఏమేం ట్రీట్మెంట్ జరిగిందో అవి చూడాలి, ఏం పనికి రావచ్చో ఇప్పుడు ఆవిడకి చూడాలి. బికాస్ 38 అనేది చిన్న వయసు కాదండి. ఏది చేసినా తొందర చేయాలి. అంటే నేను మరీ ఒక IUI కూడా ట్రై చేయకుండా అని అనట్లేదు, బట్ అన్ని రిపోర్ట్స్ చూసే డిసైడ్ చేయాలన్నమాట. 38కి ఆవిడకి ఎన్ని అండాలు ఉన్నాయి, అండాశయాల్లో ఏం పవర్ ఉందో హార్మోన్స్ బట్టి అన్నీ డిసైడ్ చేశాక IVF IUI అనేది ఆలోచించుకొని తొందరగా ట్రీట్మెంట్లోకి దిగితే మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుందండి. ఓకే డాక్టర్, అలాగే మేల్స్లో స్పర్మ్ కౌంట్ తగ్గినప్పుడు అసలు ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఏం చేయాలంటారు? సో మేల్స్లో చెప్పాను కదండి, స్మోకింగ్ వల్ల, వెయిట్ వల్ల, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా డిసడ్వాంటేజ్, చేస్తే కూడా చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మసిల్స్ పెంచాలని కొంచెం టెస్టోస్టెరాన్, స్టీరాయిడ్స్ ఇవన్నీ తీసుకుంటే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అనమాట. వెయిట్ ఎక్కువ ఉంటే, డయాబెటీస్ ఉంటే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది అనమాట. తగ్గడమే కాదు, మొటిలిటీ అంటే కదలిక కూడా తగ్గిపోతూ ఉంటుంది. మార్ఫాలజీ అంటే ఆకారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఆకారం ఉంటేనే పర్టికులర్ ఆకారం అండంలోకి దూరగలుగుతుంది అనమాట స్పర్మ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఆ షేప్లో ఉండాలి స్పర్మ్. ఇలాంటి వాళ్ళకి, వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బేసిక్లీ దే హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ద స్పర్మ్స్. నా 2 కారణాలు ఉండొచ్చండి.
కారణాలు కాదు, 2 సినారియోస్ ఉండొచ్చు. ఏంటంటే ఒకటేమో తక్కువ ఉన్నాయి, మీరు అన్నట్టు చాలా తక్కువ ఉన్నాయి స్పర్మ్స్ అని, ఇంకోటేమో బొత్తిగా లేవు. సో తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మేము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాకు ఒక మాన్యువల్ ఇచ్చింది. దాంట్లో ఏంటంటే ఫలానా నంబర్ ఉన్నప్పుడు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ విత్ వాట్ ట్రీట్మెంట్ అనేది చెప్పిందనమాట. సో వాళ్ళు సొంతంగా ట్రై చేసుకోవచ్చా, లేదా చాలా తక్కువ ఉన్నాయి నంబర్స్ వాళ్ళు సొంతంగా ట్రై చేయలేరా, ఒక IUI అనేది ప్రొసీజర్, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది ట్రై చేయొచ్చా, చాలా బొత్తిగా తక్కువ ఉన్నాయంటే మేము IVFకి వెళ్ళిపోదాం అనమాట. సో నంబర్స్ తక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, నథింగ్ టు వరీ. కానీ ట్రీట్మెంట్ ఏది చేయాలో డాక్టర్ మీద వదలాలి. చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి, 1 million per ml, లెస్ దెన్ 1 million అనుకోండి, అలాంటి వాళ్ళకి IUI పనికిరాదు, వాళ్ళు సొంతంగా ట్రై చేసినా సక్సెస్ రావడం చాలా చాలా కష్టం అనమాట. సో అలాంటప్పుడు డాక్టర్ IVF అనేది చెప్తారు. సో అది మీరు చేసుకుంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది. రెండో సినారియో ఏంటి, బొత్తిగా స్పర్మ్స్ లేకపోవడం. అప్పుడు కూడా ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ కూడా చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేమో మేల్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవాలి. వాళ్ళు డిసైడ్ చేస్తారు వెదర్ హార్మోన్స్ ఇస్తే మీకు స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చా. సో దాంట్లో వాళ్ళు డీప్గా వెళ్ళి హార్మోన్స్ వల్ల ఉందా లేదా అబ్స్ట్రక్షన్ అంటే ఏదైనా బ్లాకేజ్ ఉందా అనేది చూసి మెడికేషన్ ఇస్తే ఇంప్రూవ్ అవుతుందా అనేది ఆలోచించి వాళ్ళు అది ఇవ్వడం జరుగుతుంది. లేదు అది ఇచ్చిన ఇంప్రూవ్మెంట్ రావట్లేదు, వాళ్ళకి అబ్స్ట్రక్షన్ వల్ల ఈ స్పర్మ్స్ బయటికి రావట్లేదంటే టీసా అనేది చేస్తామండి, టెస్టిక్యులర్ ఆస్పిరేషన్. టెస్ట్ లిస్ట్ నుంచే ఒక చిన్న సూది పెట్టి లోకల్ ఎనెస్థీసియా చేస్తాం. ఇట్స్ నాట్ పెయిన్ఫుల్. లోకల్ ఎనెస్థీసియా వచ్చి చిన్న సూదితో టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీసి IVF చేయడం జరుగుతుంది అనమాట. సో తక్కువ ఉన్న బొత్తిగా లేకపోయినా దేర్ ఆర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్. ఏదనేది డాక్టర్ మీరు వెళ్తే దే విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి కాల్ రెడీగా మాట్లాడదాం. సంజీవ్ గారు. నమస్కారం అండి, మేము మేడంతో మాట్లాడాలనుకుంటున్నాం. నమస్కారం, చెప్పండి. మేడం, మాకు 2 times మా వైఫ్ కు మిస్క్యారేజ్ అయింది మేడం. ఓకే అండి. ఫస్ట్ ఏమో 7th month లో ఫెర్టిలిటీ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత వారు హార్ట్బీట్ బాగాలేదని టర్మినేట్ చేశారు, సెక్షన్ చేసి. ఓకే అండి. 2nd, 3rd month లో హార్ట్బీట్ రాలేదని టర్మినేట్ చేశారు మేడం. రైట్ అండి. ఇప్పుడు మా వైఫ్ వయసు 31 years, నా వయసు ఏమో 34 years. రైట్. మ్యారేజ్ అయ్యి 7 years అయింది, ఇద్దరు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. రైట్ అండి. మరి మేము ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేకపోతే IUI కానీ ట్రీట్మెంట్కి వెళ్తే బాగుంటుందా అని ఒక చిన్న సందేహం మేడం. బాగుంటుందండి, ఎస్పెషలీ బికాస్ బోత్ యువర్ ప్రెగ్నెన్సీస్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఆవిడ ఈ జెనెటిక్ అనాలిసిస్ కూడా చేయాలి, మీది కూడా చేయాలి, మీ సిమెన్ అనాలిసిస్ కూడా చేయాలి. ప్రెగ్నెన్సీస్ ఇద్దరి జెనెటిక్ అనాలిసిస్ మేము ఢిల్లీలో చేయించామండి. ఓకే అండి. ఇద్దరు కూడా నార్మల్ ఉన్నాయి మేడం. అన్ని బాగున్నాయండి, అన్ని పరీక్షలు బాగున్నాయి. అన్ని బాగున్నాయి మేడం. సో జెనెటిక్ అనాలిసిస్ కూడా చేయించారా, క్యారియోటైపింగ్ అనేది? ఎస్ మేడం, ఎస్ మేడం. అవి కూడా నార్మల్ అండి. సరే, సిమెన్ అనాలిసిస్ చేయించారండి? సిమెన్ అనాలిసిస్ నేను రీసెంట్ గా చేయించాను మేడం. అది వాల్యూమ్ మేము 0.5 ml ఉంది. ఇంకా మొటిలిటీ అండ్ స్పర్మ్ మోర్ఫాలజీ అవన్నీ ఆ రిఫరెన్స్ రేంజెస్ కానీ ఇంకా ఎక్కువనే ఉన్నాయి మేడం. రైట్ రైట్, అంతే నార్మల్ ఉందన్నమాట. ఏం లేదండి, బేసిక్గా ఏంటంటే మీరు నార్మల్గా ట్రై చేసినా మీరు ప్రెగ్నెన్సీ వస్తుంది, కాకపోతే డిఫెక్ట్ వల్ల మిస్క్యారీ అవ్వడము లేదా పెరగకపోవడం జరుగుతుంది. సో దేర్ కుడ్ బి అ క్రోమోజోమల్ ఇష్యూ, అంటే ఫర్టిలిటీ పరంగా చూస్తే దేర్ కుడ్ బి అ క్రోమోజోమల్ ఇష్యూ ఇన్ ద ఎంబ్రియో, అంటే బేబీలో ఉండొచ్చు. మీరు ఇదంతా అవాయిడ్ చేయాలా అనుకుంటే IVF చేయించుకొని ఎంబ్రియో బయోప్సీ, అంటే దాంట్లో నుంచి కొన్ని సెల్స్ తీసుకొని మేము ప్రొసీజర్కి పంపించిన తర్వాత నార్మల్ ఉన్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. అలాగని నార్మల్గా ఉంది కదా అనేసి మీకు ప్రెగ్నెన్సీ అప్పుడు పరీక్షలు చేయకపోవడం జరగదండి, బికాజ్ ఇట్స్ అ వెరీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీ. ఆల్రెడీ హిస్టరీ ఉంది కాబట్టి మీ గైనకాలజిస్ట్ ఆబ్స్టెట్రిషియన్ అయినా కానీ 9 months మిమ్మల్ని ట్రాక్ చేసి బేబీలో డిఫెక్ట్ ఉందా లేదా అనే టెస్ట్లు, చాలా టెస్ట్లు ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా కనుక్కొని 9 months వరకు మిమ్మల్ని జాగ్రత్తగా ట్రాక్ చేస్తారు. సో IVFతో ఏంటంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందు కూడా ఎంబ్రియోలో డిఫెక్ట్ ఉందా లేదా కనుక్కొని నార్మల్ ఎంబ్రియోనే వేయడం జరుగుతుంది. కాకపోతే 9 months కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలన్నమాట.
ఓకే డాక్టర్. అలాగే అంటే చాలామంది లైఫ్లో ఇంకా సెటిల్ అవ్వలేదని పిల్లలు కోసం ఆపుకుంటూ ఉంటారు. అంటే ఇది కూడా మనకి సంతానలేమికి ఒక కారణంగా చెప్పొచ్చా? కావచ్చండి, బికాజ్ ఏజ్ దాటిపోతూ ఉంటుంది. ఏజ్ వల్ల ఫీమేల్కి ఏంటంటే క్రోమోజోమల్ ఇష్యూస్, నంబర్స్ తగ్గిపోవడం అవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకని మీరు విని ఉంటారు ఈ మధ్య మా కార్పొరేట్స్ ఏం చేశాయంటే, ఇంటర్నేషనల్ కార్పొరేట్స్, మల్టీనేషనల్స్, దాట్ ఆడోళ్ళకి దే ఆర్ పేయింగ్ టు గెట్ దర్ ఓవరీస్ ఫ్రోజన్. సో పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే యంగ్ గర్ల్స్ 23 నుంచి 28 ఆర్ వాట్ ఎవర్ ఏజ్ ఉన్న వాళ్ళకి సో దే ఆర్ పేయింగ్ దెమ్ టు ఫ్రీజ్ దర్ ఎగ్స్, సో దాట్ వాళ్ళు 40 ఉన్నప్పుడు కూడా వచ్చి మళ్ళీ వాడుకొని ఆ ఎగ్స్ని చూసుకోవచ్చు. బట్ కెరియర్ కోసం, చదువు కోసము, వేరే కారణాల కోసము పెళ్ళి కావట్లేదని పోస్ట్పోన్ చేస్తున్న వాళ్ళకి ఏంటంటే బేసిక్లీ నంబర్స్ తగ్గిపోతూ ఉంటాయి, క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో తర్వాత ట్రై చేద్దామన్నప్పుడు వాళ్ళకి ఫర్టిలిటీతో ఇష్యూస్ రావచ్చు. అండ్ సిమిలర్లీ మేల్స్ ఆల్సో. బట్ మేల్స్కి ఏంటంటే 45 తర్వాతనే క్వాలిటీ అనేది తగ్గుతుంది, అన్లెస్ దే హ్యావ్ ఇష్యూస్ లైక్ వ్యారికోసీల్, లేదా ప్రీవియస్ ఇంజురీ ఏమన్నా ఉంది, లేదా వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. కానప్పుడు ఇవన్నీ లేనప్పుడు 40-45 నుంచి క్వాలిటీ అనేది పడిపోతూ ఉంటుంది అనమాట. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.